న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజమ్స్ వస్తాయి మనకు. దానివల్ల మనకు హాప్లోటైప్స్ తయారవుతాయి. హాప్లోటైప్స్ నుంచే మనకి ఏంటంటే మన ఏంటంటే రకరకాల జాతులు అనేవి వీళ్ళు ఇక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఇక్కడి నుంచి వచ్చి ఇందాక మనకు ఫస్ట్ లో వినిచి చెప్పాడు కదా. సో మనకు ఉండేటటువంటి జీనోమ్ అమెరికాలో ఉండే ఒక వ్యక్తితో సంబంధం కలిగి ఉండొచ్చు, లేదా చైనాలో ఉండే ఒక వ్యక్తితో సంబంధం కలిగి ఉండొచ్చు. ఇది ఎలా జరిగింది? బికాస్ ఆఫ్ హ్యాప్లోటైప్స్. సో ఇక్కడ మనకి ఏమైంది, ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యుటేషన్ ఏ, మ్యుటేషన్ ఇక్కడ మ్యుటేషన్ ఇక్కడ జరిగితే యాన్సెస్టర్ దగ్గర నుంచి దిస్ ఇస్ మ్యుటేషన్ ఏ. మ్యుటేషన్ ఏ లో మళ్ళీ మ్యుటేషన్ బి జరగవచ్చు. దిస్ ఇస్ గోయింగ్ టు ప్రొడ్యూస్ హ్యాప్లో గ్రూప్ బి, హ్యాప్లో గ్రూప్ ఏ. ఈ మ్యుటేషన్స్ ప్రధానమైన మ్యుటేషన్ దగ్గర నుంచి మళ్ళీ సబ్ మ్యుటేషన్ జరుగుతాయి. దే ఆర్ కాల్డ్ సబ్ప్లేట్స్. జీనోమిక్ సబ్ప్లేట్స్ అంటాం మనం. ఆ జీనోమిక్ సబ్ప్లేట్స్ లో మళ్ళీ ఈ విధంగా హ్యాప్లో గ్రూప్స్ ఏర్పడతాయి. ఈ హ్యాప్లో గ్రూప్స్ ని బట్టి మన యాన్సెస్ట్రీ ఎక్కడుందో మనం చెప్పొచ్చు. ఓకేనా? సో ఇలా మనకి ఏంటంటే ఇలా చెప్పేటప్పటికి ఇటువంటి కొన్ని స్కెలిటన్స్ తవ్వకాల్లో మనకు బయటపడ్డాయి. తవ్వకాల్లో బయటపడితే ఇది రాఖీ గర్హి అని చెప్పేసి మనకు రీసెంట్ గా బయటపడింది ఒకటి. ఎక్కడ మనకు రాఖీ గర్హి ఎక్కడుంది ఇప్పుడు? హిమాచల్ ప్రదేశ్ లో ఉండే ఏరియాలో రాఖీ గర్హిలో ఒక స్కెలిటన్ బయటపడింది. ఆ స్కెలిటన్ యొక్క ఏజ్ మన కార్బన్ డేటింగ్ లెక్కిస్తే దాదాపు దట్ హాస్ బికమ్ అరౌండ్ 8,000 to 9,000 ఇయర్స్ బిఫోర్ అని చెప్పేసి మనకు రాఖీ గర్హి స్కెలిటన్ అనేది చెప్తుంది అనమాట. సో దాని యాన్సెస్ట్రీ, దాని యొక్క జీనోమ్ చూసారు. స్కెలిటన్ కనపడగానే రెండు లెక్కిస్తాం మనం. ఒకటి అది ఎప్పటిది టైం, అండ్ ఆల్సో దట్ డిఎన్ఏ అనాలిసిస్ టెలింగ్ దట్ విచ్ హ్యాప్లో గ్రూప్ దిస్ బిలాంగ్స్ టు అనేది మనకు ఇది ఎక్కడిది, ఏ యాన్సెస్ట్రీతో అది రిలేట్ అయి ఉందని చెప్పేసి మనం చెప్తాం అనమాట డిఎన్ఏ అనాలిసిస్. సో దిస్ లేడీ ఈ మనకైనా మొత్తం అనుకోవచ్చు, మనకు సింధు నాగరికత ఈమె వచ్చేసి ఈ జీనోమ్ లెక్క పెడితే మనకు అంత వయసు కలిగిందని బయటపడింది. అంటే 8,000 to 9,000 ఇయర్స్ బిఫోర్ అని బయటపడింది. తర్వాత ఈమె యొక్క డిఎన్ఏ అనాలిసిస్ చేస్తే షీ హాజ్ హ్యావింగ్ యాన్సెస్ట్రీ విత్ ఇరాన్ యాన్సెస్ట్రీ అని బయటపడింది అనమాట. ఈమె ఇరాన్ యాన్సెస్ట్రీ అని. ఓకేనా? ఇది ఇక్కడ రండి, కొంచెం జాగ్రత్త వినండి ఇక్కడ. సో మనకు ఏన్షియన్ స్కెలిటన్స్ బయటపడితే మన ఆ స్కెలిటన్స్ నుండి డిఎన్ఏ అనేది ఈజీగా మనకు డిస్ట్రాయ్ అయిపోతుంది డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ది టైం. డిస్ట్రాయ్ అయిపోతే మనకు ఉండే ఫీమర్, ఈ మిగిలిన ఎముకలు ఏవి డిస్ట్రాయ్ అయినా కూడా ఒక్క ఎముక మాత్రం చాలా వైటల్ గా ఉంటుంది మనకు. ఇది స్కెలిటన్ లో స్కల్ ఉంటుంది ఇక్కడ. ఈ స్కల్ లో వచ్చేసి దిస్ పార్ట్ ఆఫ్ బోన్ ఈస్ కాల్డ్ యాజ్ టెంపోరల్ బోన్. ఈ టెంపోరల్ బోన్ కి లోపల ఉండే భాగంలో టెంపోరల్ బోన్ కి ఇక్కడ ఉండే పలచేటువంటి కణత అంటాం కదా మనం. కణత మీద కొట్టకు లోపల బ్లీడింగ్ అయి చచ్చిపోతూ ఉంటాం కదా. ఇది ఉంది కదా నకిల్, ఈ నకులతో ఇక్కడ కణత మీద కొడితే ఇక్కడ ఉండేటటువంటి టెరియాన్ అనే ప్లేట్ పగిలిపోయి దీని వెనక ఉండే మిడిల్ మెనింజల్ ఆర్టరీ బ్రేక్ అయిపోతుంది అనమాట. బ్రేక్ అయిపోయి లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగి చనిపోతారు. కాబట్టి కణత కొట్టద్దు అని చెప్పేసి అందుకే అనమాట. ఇది దిస్ బోన్ ఈస్ కాల్డ్ యాజ్ స్క్వామస్ పార్ట్ ఆఫ్ టెంపోరల్ బోన్. స్క్వామస్ పార్ట్ ఆఫ్ టెంపోరల్ బోన్ అంటుంది. దీని వెనక భాగంలో ఒక టఫ్ బోన్ ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ పిట్రస్ పార్ట్. పిట్రస్ మీన్స్ పెట్రా మీన్స్ రాయి లాగా టఫ్ గా ఉంటుంది బోన్ ఇది. సో దిస్ ఇస్ పిట్రస్ పార్ట్ ఆఫ్ టెంపోరల్ బోన్. ఈ టెంపోరల్ బోన్ ఒక్కటి దొరికితే చాలు మనకు. ఈ కపాలం మిగిలింది డిస్ట్రాయ్ అయిపోయినా ఇదొక్కటి దొరికితే చాలు. దీన్ని పొడి చేస్తారు, దీన్ని జాగ్రత్తగా తీస్తారు, దీన్ని కంటామినేట్ కాకుండా తీసుకొని చేతులకి గ్లోవ్స్ వేసుకొని దీన్ని ల్యాబొరేటరీకి తీసుకెళ్ళి దిస్ ఈస్ పిట్రస్ పార్ట్ ఆఫ్ టెంపోరల్ బోన్. దీన్ని ల్యాబొరేటరీకి తీసుకెళ్ళి అనాలిసిస్ చేస్తే ఎక్కడ అనాలిసిస్ చేస్తారు? ఎవరో తెలుసా? మన టాపిక్ ఆద్యుడు. నేను ఫస్ట్ స్లైడ్ పెట్టానే హూ వి ఆర్ అండ్ హౌ అని చెప్పేసి. డేవిడ్ రైక్, ఈయన పేరు డేవిడ్ రైక్. హీ ఈస్ ఏ హార్వర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ హార్వర్డ్ అనమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి డిఎన్ఏ యొక్క జీనోమ్ సీక్వెన్సెస్ కి, జెనెటిక్స్ కి ఈయనే ఆద్యుడు అనమాట. సో హీస్ డేవిడ్ రైక్. ఓకే. సో ఈ విధంగా వచ్చేసి ల్యాబొరేటరీకి తీసుకెళ్లి పిట్రస్ పార్ట్ ఆఫ్ టెంపోరల్ బోన్ ని పొడి చేసి దాంట్లో ఉండే డిఎన్ఏ అనాలిసిస్ ని మైక్రోస్కోప్ కింద పెట్టి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కింద పెట్టి చూసి ఇటువంటి స్టెరిలైజ్డ్ ఎన్విరాన్మెంట్, హైలీ ఎక్విప్డ్, హైలీ స్టెరిలైజ్డ్, ఏ మాత్రం కంటామినేట్ కాకూడదు. మీకు సపోజ్ ఇప్పుడు మీ ఉండేటటువంటి సెల్ ఫోన్ లేదా ల్యాప్టాప్ అట్లా పట్టుకున్నా కూడా మీ చేతిలో ఉండేటటువంటి ఈ ఎపిథీలియల్ రస్ట్ ఏదైతే ఉందో, డస్ట్ ఏదైతే ఉందో, ఇది పోయి దానికి అంటుకొని మీ డిఎన్ఏ దానికి అంటుకుంటుంది. ఈజీగా మనం పట్టేసేయచ్చు డిఎన్ఏ. ఆ డిఎన్ఏ కంటామినేషన్ కూడా జరగకుండా ఏం చేస్తారంటే చాలా జాగ్రత్తగా పిట్రస్ పార్ట్ ఆఫ్ టెంపోరల్ బోన్ తీసుకెళ్లి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో పెట్టి దాన్ని వేరు చేసి దాంట్లో ఉండే జీనోమిక్ సీక్వెన్స్ ని చూస్తారనమాట. ఓకేనా? ఇలా ఉంటాయి ల్యాబొరేటరీస్, హైలీ
స్టెరిలైజ్డ్ ఎన్విరాన్మెంట్ ఇలా ఉంటుంది. ఇలా ఉండి చెక్ చేస్తే ఇలా డిఎన్ఏ జీనోమిక్ సీక్వెన్స్ 2 సీక్వెన్సెస్, వన్ ఈస్ న్యూక్లియర్ డిఎన్ఏ సీక్వెన్స్ యాజ్ వెల్ యాజ్ మైటోకాండ్రియల్ సీక్వెన్స్ చూస్తారు. చూసేటప్పటికి తర్వాత ఇక్కడికి వద్దాం మనం. ఇక్కడ ఆఫ్రికాలో ఉండేటటువంటి మదర్స్ లేదా ఫాదర్స్ ఎవరైనా సరే, ఇంతకు చెప్పాను కదా నేను, మన సెల్లో ఉండే మైటోకాండ్రియాలో ఉండే జీనోమ్ అంతా మదర్ నుంచి వచ్చింది అని. దీస్ L1 haplotype, L2 haplotype, these are the ancient African mitochondrial haplotypes. ఇవి ancient African mitochondrial haplotypes. ఇది L1 మైగ్రేషన్ వచ్చేటప్పటికి, మైగ్రేషన్ జరిగి హోమోసేపియన్ మైగ్రేషన్ జరిగి ఇక్కడి నుంచి దాటుకొని హోమోసేపియన్ ఇక్కడి నుంచి దాటుకొని ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి L1 అనేది L3 గా మారింది. ఇక్కడ L1 L3 M గా మారింది. L3 లో వచ్చేసి M అనే హాప్లోటైప్ గా మారింది. ఇక్కడ L3 అండ్ M హాప్లోటైప్స్. ఇక్కడ నుంచి వచ్చేసి గుర్తుపెట్టుకోండి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కదిలారు ఆఫ్రికా నుంచి ఆహారాన్ని వెతుక్కుంటూ, ఆకలికి అలమటిస్తూ నడిచారనమాట. నడిచేటప్పటికి బోత్ ఈ మదర్లో ఉండేటటువంటి ఈ L1 L3 M గా మారింది. ఇక్కడ వచ్చేటప్పటికి అంటే ఇవి ఎన్ని సంవత్సరాలు పెట్టి ఉంటుంది చెప్పాను కదా, థౌజండ్స్ ఆఫ్ ఇయర్ నడిచారు వాళ్ళు. థౌజండ్స్ ఆఫ్ ఇయర్ నడిచేటప్పటికి ఆ సెల్ ఉండేటటువంటి సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజమ్స్, మ్యుటేషన్స్, ఎర్రర్స్ బికేమ్ మ్యుటేషన్స్. అవి జరిగి L3 అండ్ M హాప్లోటైప్ గా మారింది. ఇక్కడ ఈ L3 అండ్ M హాప్లోటైప్ ముందుకెళ్ళి ఎప్పుడైతే వీళ్ళు ఇరాన్ అనే ప్రాంతానికి వెళ్ళారో, ఈ ప్రాంతానికి ఈ పర్షియన్ ప్లేట్ ని దాటుకొని ఈ ఇరాన్ అనే ప్రాంతానికి వెళ్ళారో, అక్కడ వచ్చేటప్పటికి ఈ హాప్లోటైప్ N హాప్లోటైప్ గా మారింది, M హాప్లోటైప్ గా మారింది. N అండ్ M రెండు. L3 అనేది N గా మారింది, M గా మారింది. ఓకేనా? M గా మారింది. ఈ N హాప్లోటైప్ ఉండేటటువంటి ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇటు కదిలి యూరోప్ వైపు వెళ్ళిపోయారు. ఈ వెళ్ళిపోయే క్రమంలోనే ఇక్కడ ఉండేటటువంటి బ్లాక్ సీ, కాస్పియన్ సీలోనే ఈ పీపుల్ ఉన్నారనమాట. ఇక్కడ ఇదే పీపుల్ ఇక్కడ ఉన్నారు. వీళ్ళ తర్వాత యూరోప్ వైపు వెళ్ళారు. ఓకేనా? ఇది జరిగినప్పుడు 60,000 years బిఫోర్. ఓకేనా? అదొక్కటి గుర్తుపెట్టుకోండి. తర్వాత వస్తున్నాను. తర్వాత M హాప్లోటైప్. ఈ M హాప్లోటైప్ ఉండేటటువంటి ఈ స్పీషీస్ ఇక్కడ ఉండేటటువంటి ఆర్కాయిక్ హోమోసేపియన్ సింధు నది ప్రాంతంలోకి వచ్చి అక్కడి నుంచి భారతదేశానికి వచ్చి అక్కడి నుంచి వచ్చేసి సదరన్ మైగ్రేషన్ లో ఆస్ట్రేలియాకి వచ్చి అక్కడి నుంచి కొంతమంది మళ్ళీ బయలుదేరేసి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పటికి ఈ M హాప్లోటైప్ రకరకాల హాప్లోటైప్స్ గా మారిపోయింది. ఇవన్నీ ఈ ZBZACDGY ఇక్కడ ఉండే అమెరికాలో ఉండే AD ఇవన్నీ హాప్లోటైప్స్ ఈ M నుంచే వచ్చాయి. ఇవన్నీ M హాప్లోటైప్స్. ఈ M హాప్లోటైప్ భారతదేశంలో ఉండేటటువంటి మనలో 70 to 80% ఆఫ్ మైటోకాండ్రియల్ హాప్లోటైప్ ఈజ్ M హాప్లోటైప్. మిగిలినవి కొన్ని ఉన్నాయి, బట్ వీఆర్ హ్యావింగ్ మేజర్ హాప్లోటైప్ ఈజ్ M హాప్లోటైప్. M హాప్లోటైప్ మనలో ఉంటుంది అనమాట. ఇక్కడ దీని నుంచి బయలుదేరినటువంటి సబ్ప్లేట్సే ఇవన్నీ ఈ హాప్లోటైప్స్. N హాప్లోటైప్ అనేది ఎక్కడా లేదు. ఇక్కడ N హాప్లోటైప్ ఎక్కడా లేదు. వీళ్ళు ముఖ్యంగా వచ్చేసి ఇటుపక్క కదిలిన వాళ్ళు. వీళ్ళంతా కదిలిన వాళ్ళు. స్మాల్ క్వశ్చన్ M N అనేది ఈ పేర్లు పెట్టడానికి ఏదన్నా రీజన్ ఉందా? అంటే హౌ టు రిమెంబర్? అవును, దీనికి ఉంది, రీజన్ ఉంది. నేను చెప్తాను. కొద్దిగా వెరిఫై చేసుకుని నేను చెప్తాను. ఓకేనా? చెప్తాను. ఉంది, రీజన్ ఉంది, ఖచ్చితంగా ఉంది. తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు చూడండి. సో దిస్ ఈస్ కాల్డ్ as మెటర్నల్ లీనియేజ్. దిస్ ఈస్ ఆల్ మెటర్నల్ లీనియేజ్. ఇప్పుడు మనం పెటర్నల్ లీనియేజ్ కి వస్తున్నాం. అంటే పెటర్నల్ లీనియేజ్ బిలాంగ్స్ టు Y క్రోమోజోమ్. Y క్రోమోజోమ్ వచ్చేటప్పటికి ఏంటంటే Y క్రోమోజోమ్ జిగ్జాగ్ గా ఉంది. ఇక్కడ కొంత జిగ్జాగ్ గా ఉంది. దీని ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పటికి తర్వాత జరిగినటువంటి మైగ్రేషన్స్ లో మేల్ మైగ్రేషన్స్ ఎక్కువ జరిగినాయి. దానికి ఇది కొంత మనకి ఏంటంటే ఎవిడెన్స్ గా కనిపిస్తుంది అనమాట. దీని గురించి ఇంకొంచెం విస్తారంగా ముందు స్లైడ్ లో మనం చెప్పుకుందాం. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏమైందంటే Y క్రోమోజోమ్ ఇప్పుడు మనకు మెటర్నల్ హాప్లోటైప్స్ ఏంటి? L1 L2
N&M, దాని నుంచి వచ్చినటువంటి వేరే వేరే బ్రాంచెస్ ఇవి మెటర్నల్ హ్యాప్లోటైప్స్ అయితే, మెటర్నల్ హ్యాప్లోటైప్స్ దట్ మీన్స్ వై క్రోమోజోమ్స్ వచ్చిన హ్యాప్లోటైప్స్ R1A, R1B ఈ రెండు ఉంటాయన్నమాట. R1B1 ఈ హ్యాప్లోటైప్ యూరోప్ వైపుకి వెళ్ళిపోయింది. R1A1 హ్యాప్లోటైప్ భారతదేశానికి వచ్చింది. లిబ్బీ అని ఆయన దీన్ని కనుక్కున్నాడు. కార్బన్ డేటింగ్, దిస్ ఇస్ నేచురల్ కార్బన్ 12 మనకు మన అట్మాస్ఫియర్ లో 98.9% ఉంటుంది. కార్బన్ 12 అనేది దాంట్లో 6 ప్రోటాన్స్ ఉంటాయి, 6 న్యూట్రాన్స్ ఉంటాయి. దాని యొక్క ఏంటది radioactive material, this is radioactive material is carbon 13 and also carbon 14 ఇవి carbon 14. So carbon 13 is going to have only 1.1% in 6 protons ఉంటాయి. ప్రోటాన్ సంఖ్య ఎప్పుడు స్థిరంగా ఉంటుంది, న్యూట్రాన్ సంఖ్య మారుతూ ఉంటుంది అనమాట. సో 7 న్యూట్రాన్స్, దీంట్లో 8 న్యూట్రాన్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ రేడియో యాక్టివ్ కార్బన్. ఇది కూడా రేడియో స్టార్ట్ ఏంటంటే పత్రాలు అంటే ఆకుల్లో ఉండొచ్చు, లేదంటే పళ్ళలో ఉండొచ్చు, ఫలాల్లో ఉండొచ్చు, దుంపల్లో ఉండొచ్చు, ఎక్కడైనా సరే ఏంటంటే చెట్టుకు సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ లకెల్లా గింజల్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. స్టార్చ్ మనకు ఆ స్టార్చ్ ఏం చేస్తుందంటే పశువులు తీసుకుంటాయి. పశువులు తిన్నాక, పశువులు చనిపోయినాక వచ్చేసి పశువులు కానీ దాని తర్వాత మనం కానివ్వండి, అంటే డైరెక్ట్ గా మనం ప్లాంట్ కి సంబంధించిన ప్లాంట్ ప్రొడక్ట్స్ తింటే మనలో కూడా ఇప్పుడు ఏంటంటే మీలో నాలో కూడా ఇప్పుడు కార్బన్ 14 ఉంటుంది. మనలో ఉండేటటువంటి ఎముకలో ఉండేటటువంటి ప్రోటీన్స్ లో కార్బన్ 14 ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనం కానివ్వండి, లేదంటే అనిమల్స్ కానివ్వండి చనిపోయినప్పుడు ఎటువంటి స్కెలిటన్స్ అనేవి ఉంటాయి. ఈ స్కెలిటన్ లో ఉండేటటువంటి జెనెటిక్ మెటీరియల్ లో ఏంటంటే కార్బన్ 14 ఉంటుంది. ఇక్కడ కార్బన్ 14 జెనెటిక్ మెటీరియల్ కార్బన్ 14 ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్ ఈస్ నథింగ్ బట్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్, సమ్ టైమ్స్ సల్ఫర్. ఇదే జెనెటిక్ మెటీరియల్, అంతమించి ఏమి ఉండదు. CHONPS, ఎస్ కొన్నిట్లో ఉండదు. CHONPS, సి అనేది ఏంటంటే C14 గా ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనకు ఈ స్కెలిటన్స్ ఎప్పుడైతే ఉంటాయో, ఇక్కడ స్కెలిటన్స్ ఎప్పుడైతే ఉంటాయో ఇవి భూమి పొరల్లో రకరకాలుగా కప్పడిపోయినా కూడా ఈ C14 అనేది C12 మాత్రం అలాగే ఉండిపోతుంది దీంట్లో. కానీ C14 మాత్రం కొంతకాలానికి డిగ్రేడ్ అవుతూ ఉంటుంది. దీని హాఫ్ లైఫ్, కార్బన్ 14 హాఫ్ లైఫ్ 5730 ఇయర్స్. ఒక గ్రామ్ కార్బన్ 14 సగం గ్రామ్ గా మారాలి అంటే 5730 ఇయర్స్ పడుతుంది అన్నమాట. తర్వాత దాంట్లో మళ్ళీ సగంగా మారాలంటే ఇంకొక 5730 ఇయర్స్. సో లైక్ దిస్ వేర్ దట్ ఇస్ కాల్డ్ as బీటా డికే అవుతుంది. బీటా డికే అంటాం దాన్ని. సో ఈ విధంగా మనం ఒక 50,000 ఇయర్స్ నుంచి 60,000 ఇయర్స్ వరకు మనకు జెనెటిక్ మెటీరియల్ అంటే ఒక ప్రోటీన్ మెటీరియల్ ఏదైనా ఫ్రమ్ ప్లాంట్స్ ఆర్ ది యానిమల్స్ అండ్ స్కెలిటన్స్ మనం బయట పెడితే దానికి కార్బన్ డేటింగ్ ద్వారా మనం 50,000 నుంచి 60,000 ఇయర్స్ వరకు దాని వయసు మనం లెక్క పెట్టొచ్చు. అలా లెక్క పెట్టిన స్కెలిటన్ ఇందాక చూపించిన రాకీ గర్హి స్కెలిటన్ వయసు 8,000 to 9,000 ఇయర్స్ అన్నారు. ఓకేనా? ఇలా మనకేంటంటే హ్యూమన్ మైగ్రేషన్ లో వచ్చేసి ఆఫ్రికా నుంచి బయటకు వచ్చినప్పుడు తర్వాత వాటర్ ఈజ్ ది మెయిన్ రిసోర్స్ ఫర్ ది లివింగ్ థింగ్ కాబట్టి లివింగ్ యానిమల్స్. ఒక స్మాల్ కరెక్షన్ బిఫోర్ యూ ప్రొసీడ్. రాకీగడి ఉమెన్ dates back to only 5,000 to 4,000 years back, sir. So continue, not 8,000 years. It's early mid phase of Harappan civilization. So 5,000 to 4,000 years. ఓకే, రైట్. దాని తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి సో ఇక్కడ మైగ్రేషన్ లో వచ్చేసి ఇక్కడ 4 పెద్ద సివిలైజేషన్స్ మనకు ప్రపంచ చరిత్రలో మనకు తెలిసే. ఒకటి ఈజిప్షియన్ నైల్ నాగరికత, దాని తర్వాత వచ్చేసి మెసోపొటేమియన్ సుమేరియన్ నాగరికత కూడా అంటాం మనం దాన్ని. అంటే కొంత భాగాన్ని సుమేరియన్ నాగరికత అంటే మెసోపొటేమియన్ నాగరికత టైగ్రిస్ యూఫ్రటీస్ వ్యాలీస్ మధ్యలో ఉంది డెల్టా ప్రాంతం. ఎక్కడైతే పెద్ద పెద్ద నదులు ఉన్నాయో ఇప్పటికి కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే. పెద్ద పెద్ద నగరాలు, పెద్ద పెద్ద పట్టణాలు నదుల పక్కనే ఏర్పడ్డాయి. ఎందుకంటే మానవ నాగరికతకు నదులు అనేవి చాలా 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 ముఖ్యమైనవి. అందులో మనం ఏంటంటే పుష్కరాల రూపంలో నదుల్ని మనం పూజిస్తూ ఉంటాం. నదుల్ని పూజించే అలవాటు అనేది ఇటువంటి నదులు ఎప్పుడైతే నదుల పక్కన జనావాసాలు ఎప్పుడైతే ఏర్పడ్డాయో, నదులు ప్రాణాధారాలు కాబట్టి వాటిని ఒక దైవ స్వరూపాన్ని ఇచ్చేసి వాటిని పూజించడం మొదలు పెట్టారు. ఇలా జరిగింది అనమాట. సో ఇది మెసోపొటేమియన్ నాగరికత. దాని తర్వాత ఇండియాకి వచ్చేటప్పటికి, భారతదేశానికి వచ్చేటప్పటికి సింధు నాగరికత. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ నాగరికత. చూడండి ల్యాండ్, చూడండి సింధు నాగరికత ఎంత ల్యాండ్ ఆక్రమించిందో. వీటితో పోల్చుకుంటే మెసోపొటేమియన్ ల్యాండ్, సివిలైజేషన్ ల్యాండ్ అండ్ ఆల్సో ఈజిప్షియన్ సివిలైజేషన్ ల్యాండ్ రెండింటిని పోల్చుకుంటే రెండింటికంటే డబుల్ ఆఫ్ ది ల్యాండ్ ఈస్ ఆక్యుపైడ్ బై ది హరప్పన్ సివిలైజేషన్ ఆర్ ఇండస్ సరస్వతి కాదు. అది ఇండస్ సరస్వతి అనొచ్చు, కానీ ఏంటంటే సరస్వతి అనేది ఇప్పుడు లేదు.
అయిపోయింది. దిస్ ఇస్ హరప్పన్ సివిలైజేషన్. 50 లక్షల మంది ప్రజలు 1,00,000 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియాలో శాంతియుతంగా సంతోషంగా జీవించినటువంటి నాగరికత, గొప్ప నాగరికత హరప్పన్ సివిలైజేషన్. ఇక్కడ మనకు వచ్చినప్పటికి చైనాలో ఉండేటటువంటి వన్ ఆఫ్ ది నాగరికత వచ్చేసి హోయాంగ్ వ్యాలీ నాగరికత. ఈ 4 ఏన్షియన్ నాగరికతలు. దీని తర్వాత ఇక్కడ మనకు గ్రీకో రోమన్ నాగరికత కొంత కనిపిస్తుంది ఇక్కడ. ఇది ఇది దాని తర్వాత నాగరికతలు ఇవన్నీ. ఇవి ముఖ్యమైన ప్రధానమైన నాగరికతలు ఇవి. ఈ నాగరికతలను స్థాపించింది కూడా అప్పుడు మనకు వచ్చినటువంటి ఇక్కడ ఈ నాగరికత భారతదేశానికి సంబంధించిన నాగరికత ఎవరు స్థాపించారు ఇక్కడ? దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్రికా నుంచి బయలుదేరినటువంటి ఏన్షియన్స్ హోమోసెపియన్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు, దే ఆర్ కాల్డ్ as ఫస్ట్ ఇండియన్స్. 10,000 సంవత్సరాలకు ముందు, ఇప్పటి నుంచి 10,000 సంవత్సరాలకు ముందు ఇరాన్ ప్రాంతం నుంచి, ఇక్కడ ఇరాన్ ప్రాంతం ఉంది, ఇరాన్ ప్రాంతం నుంచి బయలుదేరినటువంటి నియోలిథిక్ ఫార్మర్స్ అని అంతకుముందు అనేవాళ్ళు మనం. ఇప్పుడు అదే కాన్సెప్ట్ మారింది. నౌ దే ఆర్ కాల్డ్ యాజ్ హంటర్ గ్యాదరర్స్. నియోలిథిక్ హంటర్ గ్యాదరర్స్ వీళ్ళు ఇక్కడికి మూవ్ అయ్యారు. ఇది సెకండ్ మైగ్రేషన్. ఫస్ట్ మైగ్రేషన్ టు ఇండియా ఫ్రమ్ ది ఆఫ్రికా. సెకండ్ మైగ్రేషన్ టు ఇండియా ఈస్ ఫ్రమ్ ది ఇరాన్. నియోలిథిక్ హంటర్ గ్యాదరర్స్ ఈ ఇద్దరు వచ్చారు ఇక్కడికి. వీళ్ళతో కలిశారు. వీళ్ళు ఇక్కడ వ్యవసాయాన్ని స్టార్ట్ చేశారు. ఇండస్ రివర్ ఉంది ఇక్కడ, ఇండస్ రివర్ పక్కన వ్యవసాయాన్ని స్టార్ట్ చేశారు. శ్రీనివాసాలు ఏర్పరచుకున్నారు. తర్వాత పట్టణ నాగరికత ఇక్కడ వెళ్ళి విరిసింది, విరాజిల్లింది ఇక్కడ పట్టణ నాగరికత. పట్టణాలు ఏర్పడ్డాయి. తర్వాత సంతోషంగా సుఖంగా జీవించారు. యుద్ధాలు అనేవి జరగనే లేదు. ఒక్క కత్తి కూడా బయటపడలేదు. పెద్ద పెద్ద కత్తులు అటువంటి ఏమీ బయటపడలేదు. ఇక్కడ జరిగినటువంటి విస్తారమైన తవ్వకాల్లో ఏమీ బయటపడలేదు. దాని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నాగరికత చాలా గొప్ప నాగరికత అని చెప్పేసి మనకు బయటపడింది అనమాట. వీళ్ళు సింధు నాగరిక ప్రజలు ఇరానియన్స్ అంటే ఇరానియన్స్ కాదు, వాళ్ళు తెలియదు కదా ఇరానియన్స్ అంటే. నియోలిథిక్ ఇరానియన్ హంటర్ గ్యాదరర్స్. ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి ఇండియన్ సింధు వ్యాలీ హంటర్ గ్యాదరర్స్ ఇద్దరు కలిసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ని స్టార్ట్ చేశారు. ప్రశ్న అడిగారు, ప్రపంచంతో ఇప్పటి వరకు సంబంధం లేని వాళ్ళు కూడా అదే విధంగా ఎలా ఉన్నారు? అంటే స్టిల్ దే ఆర్ ఇన్ ద ప్రిమిటివ్ స్టేజ్ లోనే ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పటిదాకా సంబంధం లేని వాళ్ళు అనే ప్రశ్న. అంటే దానికి ఎగ్జాంపుల్ మనం ఎవరిని తీసుకోవచ్చు? మనం ఎగ్జాంపుల్ సంబంధం లేని వాళ్ళంటే దాదాపు ఇప్పుడుండే ప్రపంచంలో ఉండే ప్రతి జాతి మిశ్రమ జాతే. ఎక్కడ అలువుగా ప్రాచీన జాతి ఏది లేదు. ఇప్పుడు ఎవరు లేరు, అంతా మిక్స్ అయిపోయారు. అంతా మిశ్రమ జాతే. ఈవెన్ అండమాన్ నికోబార్ లేదు అంటే ఆ 101 మంది కూడా ఇక్కడ ఉండే ఆంగ్లీ అంటారు వాళ్ళని, ఓఎన్జి గ్రూప్ అంటాం వాళ్ళని. వీళ్ళు కూడా ఏంటంటే మిక్సింగే. వీళ్ళల్లో ఏన్షియంట్ డిఎన్ఏ ఫ్రమ్ ది ఏన్షియంట్ ఆఫ్రికన్ పీపుల్ ఎక్కువ ఉంది ఇక్కడ. అంతేగాని వీళ్ళల్లో స్టెప్పిజన్ లేదని కాదు, మిక్సింగ్ ఉంది. మిక్సింగ్ కానీ లెస్సర్ పర్సంటేజ్. దే ఆర్ నాట్ అలూఫ్, దే ఆర్ నాట్ సపరేట్. లెస్సర్ పర్సంటేజ్ ఉంది అక్కడ, అంతే. ఎందుకంటే మైగ్రేషన్ అనేది, వలసలు అనేది మనుషుల ప్రధాన లక్షణం. అది వలసలు అనేవి మనుషులకే కాదు, ప్రతి జీవరాశికి, ఎస్పెషల్లీ మూవింగ్ అనిమల్స్ కి అది ఒక ప్రధానమైనటువంటి లక్షణం. అది వలస అనేది. చూడండి, మనకు రష్యా నుంచి పశువులు రావట్లేదు అట్లా అన్నమాట. కాబట్టి ఏ జీవి కూడా ఇక్కడ ప్రపంచంలో ఉండే ఏ జీవి కూడా ప్యూర్ గా ఏది లేదు. ప్రాచీన ఆఫ్రికన్ జీనోమ్ అది మాత్రం ఉండే జీవి ఏది లేదు, ఏ మనిషి జాతి లేదు, అంతా మిక్సింగే. నెక్స్ట్ క్వశ్చన్ సారథి గారు అడిగారు, ఈస్ దేర్ ఎనీ రీజన్ వై మ్యాన్ ఆరిజినేటెడ్ ఓన్లీ ఇన్ ఆఫ్రికా? అది చాలా చక్కని ప్రశ్న. నిజంగా చెప్పాలంటే నేనే చెప్పాలి అది, కానీ ఎక్కడ స్కిప్ అయ్యాను నేను. ఆఫ్రికాలో ఉండేటటువంటి భౌగోళిక పరిస్థితులు, నైసర్గిక స్వరూపం, అక్కడ నదులు, అక్కడ అడవులు, అక్కడ క్లైమేట్ అనేది చాలా వైరుధ్యభరితంగా ఉంటుంది మిగిలిన ప్రపంచానికంటే, వాతావరణం కంటే. అక్కడ వాతావరణం అంటే కాన్ఫిడెంట్లీ వేరే చోట కూడా అట్లా జరిగిండే అవకాశం ఉండింటుందా? అంటే నాట్ ఓన్లీ ఆఫ్రికాలో కాకుండా వేరే చోట కూడా. పర్సనల్ మనకు ఉండేటటువంటి సైంటిఫిక్ డెవలప్మెంట్ లో, త్రవ్వకాల్లో ఎక్కడ ఏంటంటే ఈ హోమో ఎరెక్టస్, హోమోసెపియన్, హోమో నియాండర్తల్, డెనిసోవాన్స్ యొక్క స్కెలిటన్స్ బయటపడ్డాయి. కానీ వాస్తవంగా చెప్పాలంటే డెనిసోవాన్స్ కి సంబంధించిన స్కెలిటన్ ఏది బయటపడలేదు. ఈ హ్యాండ్ లో ఉండేటటువంటి, మిడిల్ ఫింగర్ లో ఉండేటటువంటి మిడిల్ ఫాలెక్స్ మాత్రమే ఒకటి బయటపడింది అక్కడ ఆ డెనిసోవా గుహల్లో. దాన్ని తీసుకొచ్చారు, దాన్ని పారేయకుండా తీసుకొచ్చి దాన్ని అనలైజ్ చేస్తే దాంట్లో ఉండే జీనోమ్ హోమో ఎరెక్టస్ జీనోమ్ తో పోలింది అనమాట, కొద్దిగా డిఫరెన్సెస్ తో. కాబట్టి అవి డెనిసోవా గుహల్లో దొరికాయి కాబట్టి డెనిసోవాన్స్ అని పేరు పెట్టారు, అంతే. అంతేగాని ఈ హోమో ఎరెక్టస్ ఇవన్నీ అవుట్ ఆఫ్ ది ఆఫ్రికా ఉన్నాయి. కానీ ఈ ప్రీవియస్ అంటే ఈ స్పీషీస్ హోమో ఎరెక్టస్ కి ముందు ఉండేటటువంటి జాతులు మొత్తం ఆఫ్రికాలోనే బయటపడ్డాయి. ఆ స్కెలిటన్స్ అన్ని ఎక్కడ బయటపడలేదు. ఇంతవరకు ఉన్నటువంటి మన త్రవ్వకాలు కానీ, ఇంతవరకు ఉండేటటువంటి మనకు తెలిసినటువంటి సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఇది మనకు తెలిసింది.
అక్కడ చాలా జీవులకి ఏంటంటే స్పీషీస్ లో ఆరిజిన్ అయ్యేదానికి అక్కడ వాతావరణం ఎన్విరాన్మెంట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఓవర్ ది జెనెటిక్ మ్యుటేషన్స్. చెప్పేటప్పుడు ఈ నంబర్ ఆఫ్ లేక్స్ ఏర్పడము, Yes. ఇస్ దట్ వన్ రీజన్? అదే చెప్పేది. ఇప్పుడు అటువంటి చైన్ ఆఫ్ లేక్స్, అటువంటి క్లైమేట్ అనేది వేరే ఖండాల్లో ఎక్కడ లేదు. ఉంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ కూడా ఇటువంటి స్పీషీస్ ఉండాలి. ప్రపంచ భాషల ఆవిర్భావం గురించి చర్చించే పుస్తకం గురించి చెప్పారు, ఏదైనా ఉందా అని అడిగారు. అవును, భూమి ఉంది. ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి రూపానికి వచ్చే మార్పుల గురించి ఏదైనా పుస్తకం ఉందా? చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి పుస్తకాలు. వినండి, డేవిడ్ ఆంథోనీ ఆయన అద్భుతంగా దాని మీద వచ్చేసి రీసెర్చ్ చేశారు. యాక్చువల్ గా దీనికి ఆద్యుడు ఎవరంటే సర్ విలియం జోన్స్ అనే ఆయన భారతదేశంలో, ఇందాక చెప్పాను కదా మీకు, భారతదేశంలో సర్ విలియం జోన్స్ ఆయన సంస్కృతాన్ని స్టడీ చేసి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళి ఒక మాతృక ఉండాలని చెప్పేసి దానికి ప్రోటో ఇండియా ఎవరవుతానంటే దాని మీద మళ్ళీ పరిశోధన చేసి రీసెర్చ్ చేసినటువంటి ఆర్కియాలజిస్ట్ ఎవరంటే డేవిడ్ ఆంథోనీ. ఆయన ఆ పుస్తకాన్ని రాశాడు. నేను మీకు అదే పుస్తకం పెట్టాను గ్రూప్ లో. ఆ పుస్తకం అనేది చాలా ఆథెంటికేటెడ్ బుక్. తెలియజేస్తున్నాను, చాలా అద్భుతంగా చెప్పారండి. సార్ ఆయన సైన్స్ గ్రాడ్యుయేట్ అవడం మూలాన అంటే నాలాంటి వాళ్ళు చెప్పలేకపోయిన చాలా విషయాలు చాలా క్లారిటీతో చెప్పారు. ఈ జీనోమ్ గురించి, డిఎన్ఏ ఫార్మేషన్, అవి పనితీరు అవి చాలా గొప్పగా చెప్పారు. అది నేను కూడా చాలా నాకు కూడా రివీలింగ్ గా ఉన్నాయి చాలా కొన్ని విషయాలు. తర్వాత ఈ చిన్ని కళ్ళు చైనీస్, అది నాకు ఫస్ట్ టైం దానికి కారణం వారు చెప్తుంటే అర్థమైంది నాకు. ప్రజెంట్ కాంటెస్ట్ లోకి వస్తే చాలా విచిత్రమైన విపత్కరమైన పరిస్థితిలో ఉన్నాం. ఎలాగంటే ఒకవైపునేమో జ్ఞానం విస్తరిస్తోంది, దాంతో పోటీ పడి అజ్ఞానం విస్తరిస్తుంది. అంటే జ్ఞానానికి అజ్ఞానానికి పెద్ద ఘర్షణ ఎదుర్కొనేటువంటి పరిస్థితిలో ఉన్నాము. పర్టికులర్ గా ప్రజెంట్ భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఒక పక్కన ఇది చాలా నూతనమైనటువంటి జ్ఞానం. 2000 సంవత్సరం నుంచే బాగా ఇది పుంజుకుంది, జెనెటిక్స్ బేస్డ్ స్టడీస్. అలా ఇది ఇంకా చాలా విస్తరిస్తుంది, ఇంకా ఎంతకైనా ముందుకెడుతుంది. కానీ విచిత్రం ఏంటంటే సరిగ్గా ఇదే టైంలో అజ్ఞానం కూడా వ్యాపిస్తోంది. జ్ఞానానికి అజ్ఞానానికి మధ్యన పెద్ద ఘర్షణ. ఇది ఏది గెలుస్తుందో అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. జ్ఞానం గెలిస్తే మనం జ్ఞాన సమాజం అవుతాం, అజ్ఞానం గెలిస్తే అంతా కొట్టుకుపోతుంది, మళ్ళీ మనం వెనకటి అంధయుగాల వైపుకి వెళ్ళిపోతాం. అంచేత ఈ ప్రజెంట్ కాంటెస్ట్ లో, ఈ మధ్యన ఘర్షణ జరుగుతున్న కాంటెస్ట్ లో ఈ విషయాలు మాట్లాడడం ఎంతో సాహసము, ఎంతో ఉద్యమ స్థాయిలో జరగవలసినటువంటి ఆ ప్రయత్నం డాక్టర్ గారు చేస్తున్నారు. అది ప్రత్యేకించి అభినందించాల్సిన విషయం. ఫైనల్ ఇంకా చిన్న కరెక్షన్ ఏంటంటే రాఖీగడి వనిత యొక్క డేటింగ్ సమ్వేర్ బిట్వీన్ 4500 years, అంటే 2500 BCE. సో సమ్వేర్ జస్ట్ మెచ్యూర్ ఫేజ్ లోకి బిఫోర్ ఆర్యన్ మైగ్రేషన్. బిఫోర్ ఆర్యన్ మైగ్రేషన్ సార్. మెచ్యూర్ హరప్పన్ ఫేజ్ కి ముందు, అంటే ఎర్లీ హరప్పన్ ఫేజ్ చివరి దశల్లో మైగ్రెంట్ ఆమె అని, అంటే మైగ్రెంట్ షీ కెన్ బి ఫ్రమ్ ఎనీవేర్. ఇది ఇస్ ఎ కాస్మోపాలిటన్ ప్లేస్. అది రాఖీగడియే కాదు, అన్ని సిటీస్ కాస్మోపాలిటన్ సిటీస్ సింధు నాగరికతలో. సో దే కెన్ బి ఫ్రమ్ ఇరానియన్ స్టెపే రీజియన్, నాట్ స్టెపే రీజియన్, సారీ, ఇరానియన్ ఆర్ ఫ్రమ్ సదర్న్ ఇండియన్ ఆర్ ఫ్రమ్ ఎనీ అదర్ ప్లేస్. సో ఒకటే సింగిల్ ఎవిడెన్స్ దొరికింది అక్కడ మనకి. సో ఇన్ దట్ దేర్ ఇస్ నో R1A జీన్. సో ఆబ్వియస్లీ ఇరానియన్ అండ్ ఏఎస్ఐ జీన్ కి దగ్గరగా ప్రస్తుతం ఉన్న ఏఎస్ఐ జీన్ కి దగ్గర, జీన్ పూల్ కి దగ్గరగా ఉండేలాంటి జెనెటిక్ ఎవిడెన్స్ దొరకడం, ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ ఫైండింగ్. దట్ ఈస్ షిండేస్ పేపర్. బట్ యాజ్ యూ సెడ్, దానికన్నా ముఖ్యమైన పేపర్ వాగీష్ నరసింహన్. హీ నాట్ ఓన్లీ డిడ్ ఆన్ ద రాఖీగడి అనాలిసిస్, కూడా వాగీష్ నరసింహనే పెలోజినోమ్ ల్యాబ్ లో, డేవిడ్ రీక్ ల్యాబ్ లో చేశాడు. బట్ apart from that, he also did several other 25 more samples, I think, or more than that. Actually, around the మన ఈ మ్యాప్ లోనే చూస్తే ఇరాన్ దగ్గర నుంచి ఇండియా పరివాహక ప్రాంతాల్లో దగ్గర 25-26 చేశాడు. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అరౌండ్ 5000 to 4000 years
old samples అవన్నీ కూడా, and none of them they have found R1A gene. So it's a very clear cut evidence as of now. అంటే ఇప్పటి వరకు ఉన్న రేపు పొద్దుట దొరికితే మనం ఏం చేయలేము. అంటే దిస్ ఈస్ ఎవిడెన్స్ ఆఫ్ బేస్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆప్షన్స్, లైక్ based on the negation, like రేపు పొద్దుట ఇంకొక కొత్త ఎవిడెన్స్ దొరికితే మారచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ దర్ ఇస్ నో R1A జీన్ పూల్ ఇన్ ఎయిదర్ మెసోపోటేమియా ఆర్ ఇన్ ద హరప్పా. రెండు కల్చర్స్ కూడా ఇండిపెండెంట్ గా డెవలప్ అయ్యాయి. అండ్ దెన్ బై నాన్ ఆరియన్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది చాలా క్లియర్ కట్ గా మనకి ఎవిడెన్సెస్ తెలిసాయి. ఓన్లీ ఆఫ్టర్ 4000 years, అంటే 2000 BCE తర్వాత మాత్రమే ఎస్పెషలీ ఈ ప్రాంతాల్లోకి అంటే సౌత్ వర్డ్ మైగ్రేషన్ బ్యాక్ రిమ్ నుంచి మీరు ఇందాక చెప్పినట్టు బ్యాక్ రిమ్ నుంచి మన వైపు రావడం, ఇరాన్ వైపు కూడా వెళ్ళడం. అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కజిన్స్ ఓన్లీ, ప్రాబ్లీ సేమ్ సెక్ట్, బికాస్ దట్స్ వాళ్ళ అవేస్టా ఋగ్వేద మధ్య సిమిలారిటీస్, మీరు చూపించిన సిమిలారిటీస్ బట్టి చాలా క్లియర్ గా మీరు చెప్పిన దాన్ని బట్టి అందరూ పాయింట్అవుట్ చేస్తున్న దాన్ని బట్టి కూడా. సో దట్ పాయింట్ ఈస్ వెరీ వెరీ హైలైటెడ్. బట్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది క్లియర్ గా మనం ఇవ్వాల్సిన మెసేజ్ కూడా మనం అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్డ్ లో ఆరియన్ ఇన్వేజన్ అనేది ఇప్పుడు నాట్ దట్ మచ్ పాపులర్ థియరీ, బట్ ఆరియన్ మైగ్రేషన్, ఆరియన్ వలసలు జరిగాయి. అది కూడా హరప్పా ఫేజ్ అంతం అయిపోయిన 200-300 సంవత్సరాల తర్వాత అనేది ఇప్పటి అంచనా అనేది, శాస్త్రజ్ఞుల అంచనా అని. అది కూడా ఒక్కసారిగా వాళ్ళు రాలేదు, తెరలుగా వచ్చారు. అంటే DNA అనాలిసిస్ లోనే కైండ్ ఆఫ్ యూ కెన్ సీ దట్ వాళ్ళు ఒక మైగ్రేషన్ లో ఒక యూనిట్ గా ఒకసారి కొన్ని వందల మంది చిన్న గుంపులుగా వచ్చిన వాళ్ళు. సో ఈ చిన్న గుంపులుగా అనేక సార్లు వచ్చి ఉంటారు 100-200 సంవత్సరాల పీరియడ్ లో అనేది ఇప్పటికి ఉన్న అవగాహన అనేది చెప్పదలుచుకున్నాను నేను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రొఫెసర్ కాళేశ్వర్ గారు. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ ఆఫ్ యూ. మీరు ఇంకొక సెషన్ తీసుకొని ఇంకొంచెం ఎస్పెషలీ ద జెనెటిక్ పార్ట్, ద వే యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్, ఇట్ వాస్ వండర్ఫుల్. అండ్ ఎస్పెషలీ ఫర్ నాన్ స్పెషలిస్ట్ లైక్ us, ఇట్ వాస్ నాన్ బయాలజీ స్పెషలిస్ట్ లైక్ us, ఇట్ వాస్ రియల్లీ వండర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకటేమంటే రేసెస్ ఏవి ప్యూర్ కాదు అని చెప్పడం ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. తర్వాత డేటాను మనం అర్థం చేసుకోవడం ఎట్లా అనేటటువంటిది రెండో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎందుకంటే భాస్కరం గారు ఇంతకుముందు ఒక విషయం చెప్పారు, ఇన్ఫర్మేషన్ ఎంత వస్తున్నదో దాన్ని పట్టుకొని మిస్ఇన్ఫర్మేషన్ లేకుంటే ఇంటర్ప్రిటేటివ్ సమస్యలు చాలా వస్తున్నాయి. కాబట్టి రేషియల్ ప్యూరిటీ అనేటటువంటిది లేకపోవడం ఎంత వాస్తవమో ఆ విషయాన్ని మనం చెప్తూ పోవాల్సిందే. బహుశా మీరు ఇంకా 2-3 క్లాసెస్, ఇంకా 2 క్లాసెస్ లో మీరు చెప్పేదాన్ని బట్టి ఆ రేస్ అనేటటువంటి ఒక ఐడియా, దాని పాలసీ అర్థమైపోతుందని అనుకుంటున్నాను. ఇంకొక చిన్న అనుమానం నాకు ఒకటి ఉన్నది. అదేమంటే ఉపఖండం ఆఫ్రికాతో కలిసి ఉన్నప్పుడు, అంటే భారత ఉపఖండం ఆఫ్రికాతో కలిసి ఉన్నప్పుడు ఈ ఉపఖండంలో ఎట్లాంటి పరిస్థితులు ఉండినాయి? అది కొంచెం మాలాంటి వాళ్ళకి కాస్త కొంచెం దాన్ని తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటుంది. 70 కోట్లకు ముందు ఏవైతే జీవరాశులు ఉన్నాయో కొన్ని జీవరాశులు ఈ భూమి మీద కూడా ఉన్నాయి. ఎందుకంటే మనకు ఏనుగు అనేది ఉంది కదా, ఎలిఫెంట్ వచ్చేసి భారతదేశంలో ఎలిఫెంట్ ఉంది, ఆఫ్రికాలో కూడా ఎలిఫెంట్ ఉంది. కాకపోతే ఆఫ్రికన్ ఎలిఫెంట్ కొంచెం పెద్ద చెవులతో పెద్ద కొమ్ములతో వచ్చి దంతాలతో అది కొంచెం భారీగా ఉంటుంది. ఇండియాలో ఉండేటప్పుడు ఇండియన్ ఎలిఫెంట్స్ కొన్ని సపరేట్ గా ఉంటాయి అనమాట. కాబట్టి 70 crores years బిఫోర్ ఏవైతే జీవులు ఉన్నాయో ఆఫ్రికాకి సంబంధించినటువంటి జీవులు కానీ, లేదంటే ఆ ల్యాండ్ మీద ఉత్పత్తి అయినటువంటి జీవ పరిణామం జరిగింది కదా ఉన్నాయో, అవైతే అలాగే ఉన్నాయి. అయితే హ్యూమన్ బీయింగ్ మాత్రం దాని తర్వాత ఇందాక మనకు వచ్చినటువంటి వర్గీస్ నరసింహన్ అనే పేరు ఉంది కదా, వర్గీస్ నరసింహన్ తో పాటే 91 మంది శాస్త్రవేత్తలు, 92 టోటల్లీ, 92 మంది శాస్త్రవేత్తలు, 22 సంవత్సరాల శ్రమ ఇది ఈ పేపర్. వాళ్ళు భారతదేశం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు, భారతదేశం జాతుల మీద వాళ్ళందరూ డిఎన్ఏలు తీసుకున్నారు. వాళ్ళు స్వయంగా 523 స్కెలిటన్స్ ని ఈ సెంట్రల్ ఏషియా, ఈ పార్ట్ ఆఫ్ ది మిడిల్ ఈస్ట్, తర్వాత పార్ట్ ఆఫ్ ది సింధు నాగరికత, ఈ మొత్తాన్ని దాని టురాన్ టురాన్ తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, తుర్కిస్తాన్ అండ్ ఆల్సో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఈ టురాన్ ప్రాంతం నుంచి ఈ స్కెలిటన్స్ ని సేకరించారు. తర్వాత వాటిని అనలైజ్ చేశారు. చాలా పెద్ద ఆయన పేపర్ కూడా ప్రొడ్యూస్ చేశారు.
వర్గీస్ నరసింహన్. తెలుసు సార్ వాగీష్ నరసింహన్ పేపర్స్ చదివాను. మన భాస్కరం గారు చెప్పినట్టుగా ఇదేంటంటే జ్ఞానం ఎంతలా విస్తరిస్తుందో అజ్ఞానం ఇంచుమించు అదే రేట్లో విస్తరిస్తుంది. కాబట్టి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఈ ఈ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో ఇది ఏంటంటే ఏ రేస్ ప్యూర్ కాదు అనే భావన మాత్రం విపరీతంగా జొప్పించాలండి మనుషుల్లోని. ఎంతలాగా భాస్కరం గారు అన్న పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి రైజ్ చేశారు. జ్ఞానం పెరుగుతుంటేనే అజ్ఞానం పెరగడం అనే పారాడాక్సికల్ ఫినామినన్ ఒకటి డెవలప్ అవుతున్నదని. ఐ జస్ట్ వాంట్ టు యాడ్ టు దిస్. యాక్చువల్లీ ఐ ఆల్సో ఫెల్ట్ దిస్, బట్ దెన్ ఇది నిజంగానే పారాడాక్సికల్, ఇది సాధ్యం కాదు. జ్ఞానం బాగా పెరుగుతున్నప్పుడు అజ్ఞానం విస్తరించడం అనేది అంటే థర్మోకెమికల్లీ నాట్ పాసిబుల్, బికాస్ జ్ఞానం పెరుగుతుంటే యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ద జ్ఞానం ఎవ్రీవేర్. సో నా అబ్జర్వేషన్, వాట్ ఐ ఫెల్ట్ ఇమీడియట్లీ వెన్ భాస్కరం గారు మెన్షనింగ్ దిస్, జ్ఞానపు టవర్ ఏర్పడుతున్నది. యాక్చువల్లీ జ్ఞానం నిట్ట నిలువుగా పెరుగుతున్నది, ఒక సూది మొన లాంటి కోనికల్ షేప్ లో పెరుగుతున్నది జ్ఞానం. అజ్ఞానం సమాంతరంగా విస్తరిస్తున్నది. దట్స్ వాట్ ఐ ఫెల్ట్ ఇమీడియట్లీ. సో అజ్ఞానాన్ని ప్రజలందరి కోసం, జ్ఞానాన్ని దోపిడీ కోసం ఉపయోగించే ఒక ప్రత్యేక యుగంలో మనం ఉన్నాం అనిపించింది. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. యా, థ్యాంక్ యూ. అంటే సార్ మీరు చెప్పిన హ్యాప్లోటైప్స్ ఇప్పుడు మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ చూస్తే హ్యాప్లోటైప్స్ ఒకటేనా? అట్లా అయినప్పుడు నార్త్ ఇండియన్ కానీ నార్త్ ఈస్ట్ వాళ్ళు డోనర్స్ ఉంటే సౌత్ ఇండియన్ డోనర్స్ కి అది మ్యాచ్ అవుతుందా? ఇక్కడ మనకి ఏంటంటే హ్యాప్లోటైప్స్ కంటే అండి మనకి ఏంటంటే హ్యూమన్ లీకోసైటిక్ యాంటీజెన్స్ అంటే హెచ్ఎల్ఏ లైన్స్ అంటే హెచ్ఎల్ఏ యాంటీబాడీస్ మెయిన్ రోల్ ప్లే చేసి అవేంటంటే రిజెక్షన్ కోసం తయారు చేసేది ఏంటంటే యాక్చువల్గా హ్యాప్లోటైప్స్ కాకుండా ఇవి ముఖ్యంగా అంటే రిజెక్షన్ ఏంటంటే యాంటీబాడీ హ్యూమన్ లీకోసైటిక్ యాంటీబాడీస్ ఇవన్నీ ఏంటంటే రిజెక్షన్ తయారు చేసి తీసుకున్న కిడ్నీని ఇబ్బంది పెడతాయి. కాబట్టి దాని గురించి ఏంటంటే మనం ఇమ్యూనో సప్రెషన్ కి అంటే హ్యూమన్ స్పీషీస్ లో సపోజ్ మనకి ఒక అమెరికన్ కిడ్నీ తీసుకున్నా కూడా మనకు పడుతుంది, ఏం కాదు, తీసుకోవచ్చు. బట్ ఏంటంటే రిజెక్షన్ అనేది పర్సంటేజ్ అనేది ఉంటుంది. దట్ డిపెండ్స్ అపాన్ హెచ్ఎల్ఏ యాంటీబాడీస్ ఇవన్నీ ఉంటాయి దానికి. మరి రిజెక్షన్ తగ్గించే దానికోసం ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ వాడతాం మనం. సెరోలిమాస్, ట్రాక్రోలిమాస్, మెథోట్రెక్సేట్, ప్రెడ్నిసోలోన్ ఇవన్నీ కూడా వాడతాం మనం. దట్ డిపెండ్స్ అపాన్ ది రిజెక్షన్. బట్ సేమ్ స్పీషీస్ లో ఉండేటువంటి కిడ్నీ ఖచ్చితంగా పడుతుంది. సార్ అంటే ఫుల్ మ్యాచింగ్ హాఫ్ మ్యాచింగ్ అని ఇప్పుడు వచ్చాయి కదా, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కి డోనర్స్ దొరకట్లేదు అని చెప్పేసి ఇప్పుడు 2-3 సెంటర్స్ ఉన్నాయి కదా సార్ ఆర్గన్ దానికోసము. సో వాళ్ళు దే ఆర్ సప్లయింగ్ హాఫ్ మ్యాచ్ హెచ్ఎల్ఏ హ్యాప్లోటైప్స్ అని చెప్పేసి ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్కువ అయిపోతుంది. సో ఇట్లాంటి వాటిలలో మనకి ఏమన్నా అంటే ఇండియాలో ఉన్న స్పీసీస్ అందరూ ఒకటే అని అన్నారు కదా, సో దానికి ఈ హ్యాప్లోటైప్ కి ఏమైనా డిఫరెన్స్ ఉంటాయి సార్? అంటే అంత మేజర్ డిఫరెన్స్ హ్యాప్లోటైప్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఇండియాలో ఉండేటటువంటి స్పీషీస్ లో ఇప్పుడు మనకు అదే నేను రాబోయే టాపిక్స్ లో చెప్పబోతున్నాను. ఏఎస్ఐ, ఏఎన్ఐ అనేది మళ్ళీ 2 డివిజన్స్ ఉన్నాయి. ఇంతకుముందు చెప్పింది ఏఏఎస్ఐ, ఏఏఎన్ఐ, అది మళ్ళీ ఏఎస్ఐ గా ఏఎన్ఐ గా మారినాయి. ఏఎస్ఐ మళ్ళీ మిక్సింగ్ అనేది 180 వరకు విపరీతంగా జరిగింది. తర్వాత 180 తర్వాత ఆ మిక్సింగ్ ఆగిపోయింది, కులాలు వచ్చేసాయి అప్పటికి. కానీ అల్టిమేట్లీ ఏంటంటే మనకు కులాలు ఉన్నా కూడా ఏంటంటే అంతకుముందు జరిగిన మిక్సింగ్, జీనోమిక్ మిక్సింగ్, ఏఎస్ఐ మిక్సింగ్ అనేది విపరీతంగా ఉంది కాబట్టి భారతదేశంలో. దాని తర్వాత మనకు కులాలు వచ్చేసి ఎండోగామి వచ్చి ఉన్నా కూడా ఏంటంటే ఇంత రిజెక్షన్ అనేది మాత్రం ఉండదు. అంటే సేమ్ స్పీషీస్. కాకపోతే ఏంటంటే కన్సాంగ్వినస్ అంటే రక్త సంబంధికులు, తల్లి నుంచి బిడ్డకు, బిడ్డ నుంచి ఫాదర్ కి నుంచి బిడ్డకు అట్లా ఇవ్వటం వల్ల ఏంటంటే సేమ్ జీనోమ్ అలాగే ఉంటుంది. కాబట్టి దాని రిజెక్షన్ శాతం అప్పటికి రిజెక్షన్ ఉంటుంది, బట్ రిజెక్షన్ శాతం తక్కువ ఉంటుంది. వేరే కుటుంబాలు ఉండేటివి రిజెక్షన్ ఎక్కువ ఉంటుంది. సార్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ద వేరియేషన్ విత్ ఇన్ ద రేస్ అంటే సో కాల్డ్ రేస్, ద వేరియేషన్ విత్ ఇన్ ద సో కాల్డ్ రేస్ ఈస్ వెరీ మచ్ హైయర్ యాజ్ కంపేర్డ్ టు ద బిట్వీన్ ద రేసెస్ అనేది మనకి ఇంపార్టెంట్ పాయింట్ అది. సో డెఫినెట్లీ ఒక పర్సన్ కి ఇంకో పర్సన్ కి లేదా సేమ్ పీపుల్, సేమ్ క్యాస్ట్ కావచ్చు, సేమ్ మనం రేస్ అని అంటే సో కాల్డ్ ద సోషల్ కన్స్ట్రక్ట్స్ ఏవైతే ఉన్నాయేమో వీటిలలోనే చాలా వేరియేషన్స్ ఉంటాయి. కాబట్టి దిస్ మేబీ ది హ్యాప్లోటైప్స్ కావచ్చు, హెచ్ఎల్ఏ టైప్స్ కావచ్చు, మేబీ డిఫరెంట్ గా ఉండే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు జీనోగ్రాఫ్ట్ అంటే మనకు ఫస్ట్ మనకు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. పిగ్ హార్ట్ తీసుకున్నారు. పిగ్ హార్ట్ వచ్చేసి హ్యూమన్ బీయింగ్ లో పెట్టారు, పనిచేసింది. పిగ్ హార్ట్ పనిచేసింది. కానీ ఏంటంటే ఫ్యూ అవర్స్ లో తర్వాత దానికి రిజెక్షన్ వచ్చి ఆగిపోయింది.
ఫస్ట్ ఏంటంటే మనకి పిక్ చాలా దగ్గర సంబంధం ఉంది జీనోమ్ వైజ్ గా చూసుకుంటే మనకు పిక్. కాబట్టి పిగ్ మీద వచ్చేసి ఇన్వెస్టిగేషన్ అంటే ఐ మీన్ రీసెర్చ్ అవన్నీ కూడా ఏంటంటే హ్యూమన్ కి రాబోయే ముందు పిగ్ మీద రీసెర్చ్ చేస్తారన్నమాట. ఇలా ఉంటుంది. అది అదే పాలు గురించి చెప్పారు కదా సార్, మీరు ఒక జంతువును ఒక బేబీని పెట్టేసి అది మనకి ఎట్లా జీర్ణం అవుతుంది అనేది అది మళ్ళీ చెప్తానన్నారు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయ. వయసు వరకు మాత్రమే ఏంటంటే పల్లి దగ్గర పాలు తాగుతాయి, తర్వాత ఏంటంటే అవి తాగలేవు కూడా. ఎందుకంటే మనకు ఆ జీనోమ్ లో జంతువుకి జీనోమ్ లో పాలు జీర్ణం కావాలంటే లాక్టేజ్ అనే ఎంజైమ్ అవసరం. దాన్ని లాక్టేట్ ఉంటుంది, లాక్టోజ్ అనే షుగర్ ఉంటుంది పాలల్లో, దాన్ని జీర్ణం చేయాలంటే లాక్టేజ్ అనే ఎంజైమ్ అవసరం అనమాట. ఈ లాక్టేజ్ అనే ఎంజైమ్ వచ్చేసి ఆ ఎంజైమ్ ని డిసైడ్ చేసే వన్ జీన్ వన్ ఎంజైమ్ థియరీలో ఒక్క జీన్ లాక్టేజ్ ఎంజైమ్ ని తయారు చేస్తుంది అనమాట బాడీలో. అది ఈ దూడ పుట్టిన తర్వాత ఒక 6 months కో 1 year కో వచ్చేసి ఆ స్పీషీస్ ని బట్టి ఉంటుంది. ఆ లాక్టేజ్ అనే జీన్ వచ్చేసి ఇనాక్టివ్ అయిపోతుంది. ఇనాక్టివ్ అయిపోయి లాక్టేజ్ అనే ఎంజైమ్ తయారు కాదనమాట. తయారు కానప్పుడు పాలు తాగినా కూడా ఏంటంటే లాక్టోజ్ ని జీర్ణం చేయాలంటే లాక్టేజ్ అనే ఎంజైమ్ అవసరం. కాబట్టి లాక్టేజ్ అనే ఎంజైమ్ ఎప్పుడైతే అవసరం ఉండదో అప్పుడు లాక్టోజ్ అనేది పాలు అనేది జీర్ణం కాకపోవడం వల్ల ఆ జంతువుకి అవర్షన్ వచ్చి ఇంకా పాలు తాగదు, మానేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ as వీనింగ్. ఓకేనా? ఇది ప్రతి జంతువులో జరిగేది అనమాట. క్షీరదాల్లో అన్నిట్లో, మ్యామల్స్ అన్నిట్లో జరిగే విధానం ఇది. అయితే మనిషి దగ్గరికి వచ్చేటప్పటికి అతను పెద్దైన కూడా ఏంటంటే పెద్దైన తర్వాత కూడా ఏంటంటే యంగ్ ఏజ్ వచ్చినా కూడా తర్వాత ముసలి వయసు వరకు చనిపోయినంత వరకు పాలను తాగి జీర్ణం చేసుకునే అలవాటు కొన్ని మానవ జాతుల్లో ఉండిపోయింది. ఆ మానవ జాతులు ఎక్కువగా మనకు కనిపించేది ఎక్కడంటే స్టెప్పీ పాస్టోరలిస్ట్, యూరేషియన్ స్టెప్పీస్, పాంటిక్ స్టెప్పీస్, ఈ ప్రాంతాల్లో బతికినటువంటి, ఈ గడ్డ మైదానాల్లో బతికినటువంటి పాస్టోరలిస్ట్ పశువుల కాపర్లు పశువుల్ని మేపుకుంటూ వాళ్ళ పాలు తాగి వాళ్ళు మాంసాన్ని తింటూ బతికిన వారు. కాబట్టి ఆ ఎన్విరాన్మెంటల్ యాక్టివిటీస్ లో వాళ్ళల్లో పాలు తాగేటటువంటి జీన్ ఏదైతే ఉందో లాక్టేజ్ ఎంజైమ్ జీన్ అనేది అది M6 అనేటటువంటి ఆ జీన్ కి పక్కనే ఇంకొక జీన్ ఉంటుంది. అది లాక్టేజ్ అనే ఎంజైమ్ ని తయారు చేసే జీన్ కి పక్కనే వచ్చేసి M6 అనే జీన్ ఉంటుంది అనమాట. ఆ జీన్ ఏం చేస్తుందంటే లాక్టేజ్ అనే జీన్ ని దాన్ని స్విచ్ ఆఫ్ కాకుండా దాన్ని ఆ ఫినామినాని ఏమంటారంటే స్విచ్ ఆఫ్ అంటారు, స్విచ్చింగ్ ఆఫ్ ది జీన్ ఆఫ్ ది లాక్టోజ్. ఆ జీన్ ని స్విచ్ ఆఫ్ కాకుండా M6 జీన్ అనేది దాన్ని అలాగే పెడుతుంది. దట్ ఈస్ గోయింగ్ టు లీడ్ టు లాక్టేజ్ పర్సిస్టెన్స్. ఆ పర్సిస్టెన్స్ ఉన్నప్పుడు వచ్చేసి ఆ స్పీషీస్ లో చనిపోయినంత వరకు కూడా వచ్చేసి ఆ మానవ జాతి పాలను జీర్ణం చేసుకుంటూనే ఉంటుంది. ఇది స్టెప్పీ పాస్టోరలిస్ట్ లో ఈ లక్షణం అలాగే ఉండిపోయింది అనమాట. ఎందుకంటే పాలన జీర్ణం చేసుకోవాలి కాబట్టి. వాళ్ళు ఆర్యుల రూపంలో ఎప్పుడైతే భారతదేశానికి వచ్చారో ఇక్కడ ఉండేటటువంటి సింధు నాగరిక ప్రజలతో కలిశారు, వాళ్ళ జీన్ వీళ్ళకి ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ ఆ మిక్స్డ్ పాపులేషన్ మళ్ళీ మొత్తం భారతదేశం కదండి తూర్పు గంగా ప్రాంతానికి వెళ్ళింది, దక్షిణ పథానికి వచ్చింది, ఇక్కడ వాళ్ళతో మళ్ళీ మిక్స్ అయిపోయారు. అయితే నార్థరన్ ఇండియాలో ఎక్కువ మిక్సింగ్ జరిగింది కాబట్టి నార్థరన్ ఇండియా పీపుల్లో లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటే పాలు పడకపోవడం అనేది చాలా తక్కువ. పాలు వాళ్ళకి శుభ్రంగా పడతాయి, లీటర్లు పాలు తాగుతారు వాళ్ళు. అయితే వాళ్ళు మాంసాన్ని తక్కువ తింటారు, పాలని ఎక్కువ తాగుతారు వాళ్ళు. ఓకేనా? అదే మనకి ఏంటంటే సౌత్ ఇండియాకి వచ్చేటప్పటికి ద్రవిడియన్ భూభాగం మీదకి వచ్చేటప్పటికి ఇక్కడ అంత ముందు వచ్చేసి పాలను తాగే అలవాటు పెద్దగా లేదు ఇక్కడ. అది ఎంతవరకు అంటే తల్లి పాలు తాగేంత వరకే, దాన్ని జీర్ణం చేసుకున్నంత వరకే అనమాట. దాని తర్వాత తల్లి పాలు తాగరు కదా కొంత వయసు తర్వాత. అయితే ఈ లాక్టోజ్ అనే ఎంజైమ్ కలిగినటువంటి ఈ పాపులేషన్ స్టెప్పీ మైగ్రేషన్ యొక్క మిక్స్డ్ పాపులేషన్ ఎప్పుడైతే దక్షిణ పదానికి కదిలిందో వాళ్ళ జీన్ ని ఇక్కడ చెదురు మొదలుగా వచ్చేసి ఆ జీన్ ఇక్కడ వ్యాపించింది అనమాట. ఇక్కడ మనకు దక్షిణ భారతదేశంలో ఉండే ప్రజల్లో లాక్టోజ్ ఇంటాలరెన్స్ చాలా ఎక్కువ, లాక్టోజ్ టాలరెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. ఇక్కడ దక్షిణ భారతదేశ ప్రజలు వచ్చేసి ముఖ్యంగా మాంసాన్ని తింటారు, ఇక్కడ పాలని తక్కువగా తాగుతారు, పాలని తక్కువగా వాడతారు. ఉత్తర భారతదేశానికి వచ్చేటప్పటికి ఏంటంటే అక్కడ మిక్సింగ్ ఎక్కువ జరిగింది కాబట్టి పాలను జీర్ణం చేసుకునే కెపాసిటీ అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు పాలని ఎక్కువగా తాగుతారు, మాంసాన్ని తక్కువగా తింటారు. అలా అని చెప్పేసి పాలనే తాగుతారు, మాంసాన్ని అట్లా కాదు. మళ్ళీ డిపెండ్స్ అపాన్ ది అంటే ఆ వ్యక్తుల యొక్క జీనోమ్ ని బట్టి ఉంటుంది అనమాట. ఇది లాక్టేజ్ సంబంధించి. ఇది కూడా మనకు బిగ్గెస్ట్ ఎవిడెన్స్ వచ్చేసి ఈ పాలను జీర్ణం చేసుకునే తత్వం అక్కడి నుంచి వచ్చింది, ఆర్యుల ద్వారానే వచ్చిందని మనకు చెప్పగానే చెప్తుంది అనమాట. బట్ ఇండియా లాంటి దేశంలో ఇన్ని కులాలు ఉన్నాయి, ఏ కులం వాళ్ళు వాళ్లే పెళ్లి చేసుకున్నారు, ఆ కులంలోనే ఇవి జరుగుతున్నాయి. కాబట్టి ఫ్రమ్ ద లాస్ట్ 1000 years నుంచి, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, అప్పటి నుంచి ఒకే కులంలో జరుగుతుంది. కాబట్టి ఆ మ్యూటేషన్స్ ఏవియంట్గా ఉండబోతున్నాయి. జనరల్ గా ఏంటంటే మనిషి హ్యూమన్ ఇవాల్యూషన్ లో మనిషి బుర్ర పెరగడము 1400 grams పెరిగింది.
ఇప్పుడు ఈ ఒకే క్యాస్ట్ జరగడం వల్ల అది 1400, 1200 అవుతుందా, 500 అవుతుందా, లేదంటే 2000 అవుతుందా, ఏ విధంగా జరగబోతుంది? డిజాస్ట్రస్. ఒకే కులంలో కులాల్లో కూడా కాదు, ఇప్పుడు ఉప కులాలు ఉన్నాయి దాంట్లో మళ్ళీ పోగులని అదని ఇదని చాలా అసలు చెత్త. ఆ చిన్న చిన్న సమూహాలుగా విడిపోయి అక్కడక్కడే కొంచెం దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకే జాతి జనులు దాంట్లో కానీ పెళ్లి చేసుకుంటే ఎంత నష్టం జరుగుతుందో చెప్తాను, వినండి. ఏమిష్ అనే తెగ వచ్చేసి అమెరికాలోకి, ఇటలీ తర్వాత యూరోప్ ఈ ప్రాంతాల నుంచి వచ్చేసి చాలా కాలం ముందు వచ్చేసి అక్కడికి అమెరికాకి వలస వెళ్ళి అక్కడ వాళ్ళు జీవించడం మొదలు పెట్టారు. ఏమిష్ గుర్తుపెట్టి AMISH. వీళ్ళు చాలా కొద్ది మంది, 200 మంది వెళితే ఇప్పుడు దాదాపు అక్కడ 2 లక్షల మంది ఉన్నారు, అంతే, అంతమించి ఎక్కువ లేరు వాళ్ళ పాపులేషన్. వీళ్ళ యొక్క తత్వం ఏంటంటే అదే ఫ్యామిలీస్ లో అదే ఏమిష్ తెగలోనే పెళ్లి చేసుకోవాలి. వేరే వాళ్ళు ఉన్నారు కదా, చాలా మంది అమెరికన్స్ ఉన్నారు, బ్రిటిషియన్స్ ఉన్నారు, రెడ్ ఇండియన్స్ అయితే కొంతమంది ఉన్నారులేండి. పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ అలా కాదు, వాళ్ళ జాతిలోనే పెళ్లి చేసుకుందాం. ఇప్పుడు పరిస్థితి ఏం తెలుసా, ఈ గత 200 సంవత్సరాల నుంచి దే ఆర్ హ్యావింగ్ షార్ట్ ఫింగర్స్. ఈ ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో పుట్టిగా తయారైపోయినాయి. లిమ్స్, చేతులు అయితే ఉన్నాయో చాలా పుట్టిగా తయారైపోయినాయి. దానివల్ల తర్వాత జెనెటిక్ డిసీజెస్ కొన్ని వచ్చేస్తున్నాయి వాళ్ళలో. కొంతకాలానికి ఆ జాతి అనేది అలాగే కానీ జెనెటిక్ మిక్సింగ్ లేకుండా అలాగే ఉండిపోతే జాతి మొత్తం నశించిపోతుంది జబ్బులతో. దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. కాబట్టి చెప్తున్నాను, ఈ కులాలు కూడా అంతే. భారతదేశంలో ఉండేటటువంటి కులాలు కూడా వాళ్ళు కానీ మారకపోతే, డార్విన్ చెప్పిన దాన్ని ఒప్పుకోకపోతే, డార్విన్ చెప్పిన దాన్ని పాటించకపోతే, జాతుల మధ్య సంకరం జరగకపోతే ఆ జాతులు నశించిపోతాయి. ఇంట్రెస్టింగ్లీ కులాలు ట్రాప్స్, జెనెటిక్ డిసీజెస్ ట్రాప్స్ గా తయారయ్యి, you see that this is the land where maximum explosion in human population took place in last 100 years. 1.4 billion people we are now. 140 కోట్ల మంది జనాభా కలిగి ఉన్నాం మనం, 1/6 of the population. And then what we are doing is that very intriguingly we are doing something what is called caste system. So what at the same time what we are doing is also like we are making these traps for the genetic problems. And then yes. So there is some, there is a kind of evolutionary play in this. అంటే పరిణామంలో జరిగే ఒకలాంటి గేమ్ లాంటిది ఏదో జరుగుతుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్దో caste is a sociological thing, there is absolutely no this thing, but then whatever the sociological developments that took place, probably they are also kind of making a trap for this most explosive population the face of the earth. For example, సౌత్ ఆఫ్రికా ఇందాక మాట్లాడుకున్నప్పుడు సౌత్ ఆఫ్రికాలోనే ఎందుకు హోమోసెపియన్ రేస్ వచ్చింది, ఇంకెక్కడ వేరే చోట్ల రాలేదా? నౌ దేర్ ఆర్ ప్యారలీ థింకింగ్ దట్ హోమోసెపియన్స్ మైట్ హ్యావ్ ఆరిజినేటెడ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కాంటినెంట్స్ అని ఒక ప్యారలల్ ఐడియాస్ కూడా వస్తున్నాయి. బట్ లీవింగ్ దట్ అపార్ట్, ఎవిడెన్సెస్ దొరకపోవడంతో వదిలిపెడితే. బట్ ఇంట్రెస్టింగ్లీ, biodiversity wise also African continent is the most biodiversified continent. But Homo sapien population wise, India and China both together constitute almost 1/3 of the human population, Homo sapien population. So that is something amazing. Like why biodiversity ki migita vatiki Africa chala adbhutamaina kandam, jeevavirbhavam probably Africa kandame jarigindemo, Africa kandapu anchulo jarigindo, we don't know that. 4 billion years back, but that is another point. But point ఏంటంటే అంతలాంటి ఖండంలో population is very minimized, whereas the population has exploded in India and China. And sociologically we have evolved a system called caste traps, and these traps are working beautifully to reduce this number at some futuristic time. So ఇంతకు ముందు యూరోప్ లో 2 పెద్ద వలసలు జరిగాయి, అమెరికాలో 3 పెద్ద వలసలు జరిగాయి, తూర్పు యూరోప్ లో 3 వలసలు జరిగాయి, తూర్పు ఆసియాలో తూర్పు ఏషియా. బట్ మధ్య ఆసియా, పశ్చిమ ఆసియా అండ్ ఇండియా చాలా పదుల సంఖ్యలో వలసలు జరిగాయి. అంటే ఫస్ట్ సౌత్ ఆఫ్రికా నుంచి ఆఫ్రికా నుంచి తర్వాత బ్యాక్ట్రియన్స్, సింధియన్స్, పుషులు, షుకులు, ఇట్లా రకరకాల వాళ్ళు మెనీ టైమ్స్, అంటే మెనీ ఇంటర్మిక్సింగ్ జరగడం వల్ల మేబీ వీఆర్ ప్రొటెక్టెడ్ ఏమో అని ఒక ఫీలింగ్ కూడా ఉంది నాకు. అంటే ఇప్పుడు క్యాస్ట్ సిస్టమ్ వచ్చి, అదర్వైజ్ మనం కూడా ఏ అమిష్ పీపుల్ లాగానో ఈ పాటికి పెరిష్ అయిపోయేవాళ్ళం.
And probably that is reason why we have a caste system. See, for example, this is the genetic part bowl of the world. Globe ki India అనేది genetic part bowl. And Part bowl, also yes, yes. cultural part bowl, because you have brought people from Africa, Iran, pastoralists, steppe pastoralists, Mongolites, Mongolians, probably we brought from Mundas. Munda reverse migration 10,000, 20,000 years back జరిగింది. అంటే ముండాస్ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే మళ్ళీ దే అగైన్ కేమ్ బ్యాక్. Munda population is now, Munda languages, Munda populations are still existing. Munda genes are still existing. So we are like genetic part bowl. I mean, probably what you said is also very correct. That and nakemanipistundante ee caste system, why it is so unique to our sociology, our social systems, is perhaps because of this. Because we are so much thoroughly intermixed, and yet we want to keep our identity. You see, when you have people like us around us, you don't have to keep your identity. So we don't have to separate identity manaku akkarledu. But when you are seeing different kinds of people, different faces, different cultures, different traditions, ఇలా చూస్తున్నప్పుడు నా ఐడెంటిటీని నేను సేఫ్ గార్డ్ చేసుకోవడానికి చాలా కష్టపడతాను, చాలా తీవ్రంగా ప్రయత్నిస్తాను. ప్రాబ్లీ దట్ మే బి వన్ ఆఫ్ ద రీజన్స్ at a fundamental level why we cling on to this caste system, despite modernity, despite education, despite advancements. ఎన్ని జరిగినా కూడా దాన్ని ఎందుకు వదులుకోలేకపోతున్నాం అంటే అస్తిత్వం అయిపోతుందేమో, కైండ్ ఆఫ్ ఐడెంటిటీ లాగా అనేది ఒక సార్ట్ ఆఫ్ జెనెటిక్ లింకేజ్ ఏదో ఉన్నదేమో అనిపిస్తుంది. ఐ మీన్ ఆఫ్టర్